హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం చూడబోయే టాపిక్ వంపస్ ఎన్విరాన్మెంట్ ఆర్ వంపస్ వర్డ్. ఇది మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చూసిన నాలెడ్జ్ బేస్ ఏజెంట్ మన నాలెడ్జ్ బేస్ ఏజెంట్ ఏదైతే తీసుకున్నామో దానికి ఎగ్జాంపుల్ ప్రాబ్లం కింద మనం వంపస్ వర్డ్ అనేది చెప్పుకుంటాం. సో మీకు ఎగ్జామ్లో డైరెక్ట్గా ఎస్ఏస్లో కనుక నాలెడ్జ్ బేస్ ఏజెంట్ ఇచ్చి దానికి ఎగ్జాంపుల్ వంపస్ వర్డ్ ఎక్స్ప్లెయిన్ చేయమంటే మీరు అలా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. అదర్ దాన్ చాలా పేపర్స్లో నాలెడ్జ్ బేస్ ఏజెంట్ షార్ట్ ఆన్సర్స్లో మెన్షన్ చేసి వంపస్ వర్డ్ అనేది డైరెక్ట్ ఎస్ఏ క్వశ్చన్కి అడుగుతున్నారు. సో అలా మనకి వంపస్ వర్డ్ అనేది డైరెక్ట్ ఎస్ఏ క్వశ్చన్కి ఇవ్వచ్చు. సో ఇక్కడ టోటల్ వంపస్ వర్డ్ అనేది ఏంటంటే 4 rooms ఆఫ్ రోస్ అండ్ 4 rooms ఆఫ్ కాలమ్స్ అనేది ఫామ్ చేసుకుంటూ 4/4 దట్ ఈస్ 16 అనమాట. సో 4/4ని మనం ఇలా మెన్షన్ చేస్తాం. సో ద టోటల్ 16 రూమ్స్ అనే కాంబినేషన్స్తో మనం ఈ వంపస్ వర్డ్ అనే ఎన్విరాన్మెంట్ని తీసుకుంటాం. సో ఇందులో ఈచ్ అండ్ ఎవ్రీ రూమ్ కూడా ఒకదానితో ఒకటి కనెక్ట్ అయి ఉంటాయి. అయితే ఇందులో అసలు ఏ రూమ్స్లో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏ రూమ్స్లో మనం గెట్ చేయాల్సిన గోల్ ఉంది, ఇవన్నీ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఫస్ట్. సో ప్రతి రూమ్ కూడా ఒకదానితో ఒకటి కనెక్ట్ అయి ఉంది. అండ్ ఫస్ట్ మనం తీసుకున్న నాలెడ్జ్ బేస్ ఏజెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 1,1 అంటే 1 row, 2nd row, 3rd row, 4th row, ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, థర్డ్ కాలం, ఫోర్త్ కాలం. ఫస్ట్ రో ఫస్ట్ కాలం స్టార్టింగ్ పొజిషన్లో మనకి ఏజెంట్ అనే ఒక నార్మల్ నాలెడ్జ్ బేస్ ఏజెంట్ అనే వాళ్ళు ఉన్నారు. తర్వాత ఈ నాలెడ్జ్ బేస్ ఏజెంట్కి మనకి కొన్ని సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఆ సిచ్యువేషన్స్ ఏంటి? ఇప్పుడు ప్రతి నాలెడ్జ్ బేస్ ఏజెంట్కి కూడా మనం ఏం చెప్పుకున్నాం? సెన్సార్స్, యాక్చువేటర్స్, మనం తీసుకునే యాక్షన్స్ ఇవన్నీ ఉంటాయని చెప్పుకున్నాం. సో ఇక్కడున్న సెన్సార్స్ ఏంటి అంటే మనకి చూడండి, స్నెచ్ అండ్ వంపస్, బ్రీజ్, పిట్, ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ అనేవి మనకి కనిపిస్తున్నాయి. సో ఇక్కడ ఒక రూమ్లో వంపస్ ఉంది. వంపస్ అనేది ఏంటంటే మనం ఏజెంట్ ఎప్పుడైతే వంపస్కి రీచ్ అవుతారో ఆటోమేటిక్గా ఇది ఈట్ చేసేస్తుంది, అంటే ఆ ఏజెంట్ని తినేస్తుంది. సో వంపస్కి వెళ్లకుండా మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి, లేదంటే ఏజెంట్ డెడ్ అయిపోతాడు. డెడ్ అయిపోతే ఏమవుతుంది? ప్రాబ్లం అక్కడితో, ఆ గేమ్ అనేది అక్కడితో ఆగిపోతుంది. సో 1 room విత్ వంపస్. అండ్ ఇక్కడ ఏమవుతుంది అంటే ఈ వంపస్ అని ఎవరిని అంటాం? మన ఏజెంట్ ఎవరైతే రూమ్లోకి రాగానే తినేస్తారో వాళ్ళని వంపస్ అంటాం. అండ్ నెక్స్ట్ పిఐటి పిట్ అని చెప్పి ఉన్నాం. ఈ పిఐటి పిట్ అనే రూమ్కి ఏమవుతుంది అంటే కింద బోటం ఉండదు. ఎప్పుడైతే ఆ ఏజెంట్ ఆ రూమ్లోకి ఎంటర్ అవుతారో వెంటనే డౌన్ ఫాల్ అయిపోతారు. సో ఫాల్ అయిపోతారు రూమ్లో, అంటే ఆటోమేటిక్గా డెడ్ అయిపోయినట్టు. నెక్స్ట్ 1 room కంటైన్స్ గోల్డ్, అంటే మనం తీసుకున్న ఏదైతే మన ఫైనల్ డెస్టినేషన్ ఉంటుంది కదా, అదేంటంటే ఇక్కడ ఒక రూమ్లో గోల్డ్ ఉంది, ఆ గోల్డ్ మనం కలెక్ట్ చేసుకోవటం. సో అది ఇక్కడ మనకి ఇచ్చిన గోల్ అనమాట. సో ఆ ఏజెంట్ అనేవాళ్ళు ఆ గోల్డ్ని పికప్ చేసుకుని మళ్ళీ సేమ్ ఏ పొజిషన్ నుంచి స్టార్ట్ అయ్యారో అదే పొజిషన్ నుంచి ఎగ్జిట్ అయితే అక్కడ నాలెడ్జ్ బేస్ ఏజెంట్ అనేవాళ్ళు ఈ గేమ్లో విన్ అయినట్టు. ఈ మధ్యలో ఏ ప్రాబ్లంలో అయినా తను డై అయిపోతే కనుక, డెడ్ అయిపోతే అక్కడ తన ప్రాబ్లం అనేది, ఆ గేమ్ అనేది లాస్ అయిపోయినట్టు. సో ఏజెంట్ ఎగ్జిట్ ఫ్రమ్ ఓన్లీ 1,1. ఈ పాయింట్స్ అన్నీ కూడా మీరు కంపల్సరీ నోట్ చేయాలి, వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ చూడండి, పెర్ఫార్మెన్స్ మెజర్, ఎన్విరాన్మెంట్, యాక్చువేటర్స్ అండ్ సెన్సార్స్. సో ఇక్కడ వీటిని షార్ట్ కట్లో మనం ఎలా కాల్ చేస్తాము అంటే PEAS అని చెప్పి కాల్ చేస్తాం. వెరీ ఇంపార్టెంట్. పెర్ఫార్మెన్స్ మెజర్, ఎన్విరాన్మెంట్, యాక్చువేటర్స్ అండ్ సెన్సార్స్, వెరీ ఇంపార్టెంట్. ఈ 4 థింగ్స్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. అంటే వంపస్ వర్డ్లో ఆ 4 థింగ్స్ ఏంటి అనేది మనం చెప్పాలి. సో పెర్ఫార్మెన్స్ మెజర్లో మనం ఏం చెప్తున్నాం? ఏం చేస్తే పెర్ఫార్మెన్స్ ఏజెంట్ ఏ పెర్ఫార్మెన్స్ చేస్తే మనకి ఎలా వస్తాయి పాయింట్స్. సో ఎప్పుడైతే గోల్డ్ కలెక్ట్ చేసి తను ఆ పాయింట్ నుంచి ఎగ్జిట్ అవుతారో తనకి +1000 పాయింట్స్ అనేవి వస్తాయి. మనం సేమ్ ఆన్లైన్లో గేమ్స్ ఆడుతూ ఉంటాం కదా, సేమ్ అలానే వంపస్ అనేది కనుక ఈట్ చేసేస్తే, ఒక్కసారి తనకు ఆల్రెడీ పాయింట్స్ ఉన్నాయి, వంపస్ ఈట్ చేసేస్తే తనకున్న 1000 పాయింట్స్ -1000 అయిపోతాయి. ఒకవేళ తనకి పాయింట్స్ లేకపోతే -1000 అనేది తనకి పాయింట్స్ కింద చూపిస్తుంది. అలానే ఏజెంట్కి ఒక యారో అనేది ఉంటుంది. సో ఇక్కడ ఒక యారో ఉంది చూడండి ఏజెంట్ హ్యాండ్లో. ఆ యారో అనేది తను ప్రొటెక్ట్ చేసుకోవటానికి యూజ్ చేస్తాడు. అది ఎన్నిసార్లు యూజ్ చేస్తే అన్నిసార్లు కూడా తనకి -10 అనే
పాయింట్స్ అనేవి జరుగుతాయి. అలానే ఈచ్ యాక్షన్, ప్రతి యాక్షన్ పెర్ఫామ్ చేసిన ప్రతిసారి తనకి -1 అనేది అవుతుంది. ఫైనల్గా గేమ్ కనుక ఎండ్ అయిపోయింది, ఏజెంట్ డై అయిపోయారు, లేదు గేమ్ అనేది వరల్డ్లోంచి బయటకు వచ్చేసింది, అవుట్ ఆఫ్ ది వరల్డ్ అయిపోయింది, సో ఇలా ఏ సిచ్యువేషన్ వచ్చినా కూడా అక్కడ గేమ్ అనేది ఎగ్జిట్ అయిపోతుంది. ఇది పెర్ఫార్మెన్స్ మెజర్, అంటే వంపస్లో పెర్ఫార్మెన్స్ మెజర్కి సంబంధించి. నెక్స్ట్ ఎన్విరాన్మెంట్. అసలు వంపస్లో ఉన్న ఎన్విరాన్మెంట్ ఏంటి? మనకి ఎన్ని రూమ్స్ ఉన్నాయి? 16 రూమ్స్ ఉన్నాయి. ఇవి చాలా ఈజీగా రాయొచ్చు మీరు. 16 రూమ్స్ ఉన్నాయి. 1 రూమ్ అనేది ఫస్ట్ స్టార్టింగ్ రూమ్. ఏజెంట్ స్టార్ట్స్ ఫేసింగ్ విత్ రైట్ ఫేసింగ్ అండ్ ఎక్సెప్ట్ ద స్టార్టింగ్ రూమ్, అంటే 1 కాకుండా మిగతా అన్నిట్లో మనకి చాలా ఉన్నాయి. ఏంటంటే వంపస్ ఉంది, బ్రీజీ ఉంది, స్నెచ్ ఉంది, గోల్డ్ ఉంది, ఇవన్నీ పిట్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. అవి మనకి అక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్. ఆ పాయింట్స్ రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ యాక్చువేటర్స్. ఇక్కడ మనకి ఏమేంటి యాక్షన్స్, యాక్చువేటర్స్ అంటే ఏంటి? ఇక్కడ యాక్షన్స్. మనం అక్కడ వంపస్లో అసలు నాలెడ్జ్ బేస్ ఏజెంట్ చేయాల్సిన యాక్షన్స్ ఏంటి? గోల్డ్ ప్లేస్కి వెళ్తే గోల్డ్ని పిక్ చేసుకోవాలి, దాన్ని గ్రాబ్ అంటాం. అంటే గోల్డ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత చూసి వెనక్కి వచ్చాడు కదా, కంపల్సరీ ఆ గోల్డ్ని తను ఏం చేయాలి? పికప్ చేయాలి. పికప్ చేసేదాన్ని ఇక్కడ ఏమంటాం? గ్రాబ్. అంటే ఈ యాక్షన్ పేరేంటి? గ్రాబ్. నెక్స్ట్ యారోని యూజ్ చేశాడు. యారోని యూజ్ చేయటం అంటే తను ప్రొటెక్ట్ చేసుకోవడానికి యారోని యూజ్ చేయాలి. అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ షూట్. దట్ ఈస్ ద సెకండ్ యాక్షన్. క్లింబ్ అంటే ఏంటి? అక్కడి గోల్డ్ ఏదైతే తీసుకున్నాడో వెంటనే తను బ్యాక్ వచ్చి 1 రూమ్లో నుంచి ఎగ్జిట్ అయిపోవాలి, బయటకు వచ్చేయాలి ఎన్విరాన్మెంట్ నుంచి. దట్ ఈస్ ద క్లింబ్. అండ్ ఈ మధ్యలో ఇవన్నీ చేయడానికి తను రైట్ మూవ్ అవ్వచ్చు, అప్ సైడ్ మూవ్ అవ్వచ్చు, 90 degrees లెఫ్ట్ అండ్ రైట్ ఎటైనా మూవ్ అవ్వచ్చు. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ యాక్షన్స్. అంటే ఇప్పుడు ఒక వంపస్ అనే ఎన్విరాన్మెంట్లో మనం యాక్షన్స్ చెప్పుకున్నాం, అసలు ఆ ఎన్విరాన్మెంట్లో ఏమేమి ఉన్నాయనేది చెప్పుకున్నాం, అక్కడ ఏ పెర్ఫార్మెన్స్ చేస్తే ఏ పాయింట్స్ రీచ్ అవుతాము అనేది చెప్పుకున్నాం. నెక్స్ట్ మనం చూడాల్సింది సెన్సార్స్ ఏంటి? స్నెచ్, బ్రీజ్, బంప్, స్క్రీమ్, గ్లిటర్ అనేది సింపుల్గా నేను ఫస్ట్ నుంచి ఈజీగా మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నాను. ఎప్పుడైతే గోల్డ్ దగ్గరికి ఏజెంట్ రీచ్ అయ్యారో వెంటనే తనకు వచ్చిన సెన్సార్ యొక్క ఇన్పుట్ని బేస్ చేసుకుని తను ఫస్ట్ ఏం చేయాలి? అక్కడ గ్రాబ్ చేయాలి అంటే ఇట్ డిటెక్ట్ వెన్ ద ఏజెంట్ ఈజ్ ఇన్ ద సేమ్ రూమ్ యాజ్ ద గోల్డ్. ఏ గోల్డ్ రూమ్లో తను సేమ్ రూమ్లో ఉన్నాడో వెంటనే తను గ్లిటర్ అనే ఒక సెన్సార్ని అబ్జర్వ్ చేస్తాడు. సో గ్లిటర్ అనేది ఏంటంటే గోల్డ్ రూమ్ నుంచి వచ్చే సెన్సింగ్ పొజిషన్ ఈజ్ గ్లిటర్. స్క్రీమ్ అనేది ఏంటి? ఎప్పుడైతే తను వంపస్ హియర్డ్ వెన్ ద వంపస్ ఈజ్ కిల్డ్ బై యాన్ యారో, ఒక తన దగ్గర ఉన్న యారోతో తను ఎప్పుడైతే కిల్ చేసేసారో వెంటనే తనకి స్క్రీమ్ అనే ఒక సెన్సార్ని గెట్ చేసుకుంటాడు. వెన్ ఎన్ ఏజెంట్ వాక్స్ ఇన్ టు ఎ వాల్ ఇట్ పర్సీవ్స్ ఎ బంప్ అనేది ఒక ఏజెంట్ ఎప్పుడైతే వాల్ ద్వారా వాక్ చేసుకుంటూ వెళ్తున్నాడో అక్కడ తనకు వచ్చిన అబ్జర్వేషన్ వచ్చేసరికి బంప్. అలానే పిట్, ఎడ్జెస్ అండ్ స్క్వేర్స్ అనేవి ఏవైతే ఉన్నాయో, అంటే మీరు ఒక పిట్ అనేది పక్కన ఉంది అంటే దాని యొక్క ఎడ్జెస్ అండ్ స్క్వేర్స్ ఏమై ఉండాలి? బ్రీజ్ అయి ఉండాలి. ఓకే, అలానే అంటే చూడండి మీకు ఈజీగా చెప్తాను. డయాగ్రామ్లో మీకు పిట్కి ప్రతి పిట్కి పక్కన ఎడ్జసెంట్స్లో మనకి ఏముంది? బ్రీజ్ ఉంది. అంటే మీరు బ్రీజ్లోకి వచ్చారు అంటే ఆటోమేటిక్గా దాని ఎడ్జసెంట్ పిట్ అయి ఉండొచ్చు, అవును కదా? సో అలా మనం ఏంటంటే ప్రతి దాన్ని కూడా అబ్జర్వ్ చేసుకోవాలి. అలానే ఒక వంపస్కి పక్కనేముంది? స్నెచ్ ఉంది. సో మీరు స్నెచ్ వచ్చింది అంటే దాని పక్కన ఎడ్జసెంట్ స్క్వేర్ వంపస్ అయి ఉండొచ్చు. సో అలా బీ కేర్ఫుల్గా మీరు ఏం చేయాలి అంటే గేమ్లో మూమెంట్ అనేది చేయాలి. ఇప్పుడు గేమ్ ఎలా అనేది కూడా మీకు చూపిస్తాను. ఇవి టోటల్గా మనకున్న 5 సెన్సార్ పొజిషన్స్. సో ఇప్పుడు వన్స్ గేమ్లోకి వస్తే ఫస్ట్ ఏజెంట్ స్టార్టింగ్ పొజిషన్ నుంచి తినకున్న 2 ఆప్షన్స్ చూద్దాం. 1, 2 అంటే 1, 2 అనే పొజిషన్లోకి ఏజెంట్ మూవ్ అవ్వచ్చు అండ్ 1, 2 పొజిషన్లోకి, దట్ ఈస్ 2, 1 పొజిషన్లోకి ఏజెంట్ మూవ్ అవ్వచ్చు. సో 1, 2 ఆర్ 2, 1. సో ఈ 2 పొజిషన్లోకి ఏ పొజిషన్లోకైనా ఫస్ట్ ఏజెంట్ స్టార్ట్ అవుతున్నాడు అనుకుందాం. సో ఎప్పుడైతే ఫస్ట్ ఈ ఏజెంట్ మూవ్ అయ్యాడో ఇక్కడికి, సో ఇక్కడ టోటల్గా మనకి కొన్ని పాయింట్స్ ఉంటాయి. అవి ఏంటంటే ప్రతి దాన్ని కూడా మనం ఒక వేరియబుల్తో మెన్షన్ చేసుకుంటూ వెళ్తాం. ఏ అంటే ఇక్కడ యాక్షన్ అని చెప్పి, ఓకే, బి అంటే బంప్ అని చెప్పి, జీ అంటే గ్లిటర్ అని చెప్పి, ఇలా ప్రతి లెటర్కి మనకు ఒక సింబల్ ఉంటుంది. అలానే ఓకే అంటే ఈ సిచ్యువేషన్లో మనం సేఫ్ పొజిషన్లో ఉన్నామని చెప్పి. సో అలా ఫస్ట్ ఏజెంట్ అనేవాళ్ళు మూవ్ అయిపోయిన తర్వాత ఈ రెండిట్లో ఏదో ఒక దాంట్లోకి మూవ్ అవ్వాలి. సో ఎప్పుడైతే తను రైట్
ఫేసింగ్ తీసుకున్నాడో 1,2కి వన్స్ ఇక్కడికి షిఫ్ట్ అయిన తర్వాత వెంటనే బ్రీజ్ అనే ఒక సెన్సింగ్ తనకి తెలుస్తుంది. బ్రీజ్కి కంపల్సరీ అడ్జసెంట్ స్క్వేర్ ఏమవుతుంది, పిట్ అవుతుంది. సో ఎప్పుడైతే తను ఇక్కడికి షిఫ్ట్ అయ్యాడో వెంటనే తను పక్కకి కానీ ఈ పైకి కానీ వెళ్ళటానికి ఛాన్స్ భయం. ఎందుకంటే పిట్ అనేది అండర్ ఫేసింగ్ ఏముండదు, అండర్ గ్రౌండ్ కింద ఏముండదు. సో డౌన్ ఫాల్ అయిపోయే ఛాన్స్ ఉంది. సో అక్కడ బ్రీజ్ పక్కన అడ్జసెంట్ స్క్వేర్ కింద పిట్ ఉండే ఛాన్స్ ఉంది కాబట్టి తను డెఫినెట్గా బ్యాక్ వచ్చేస్తాడు. సో ఇక్కడ మళ్ళీ తనకున్న అనదర్ ఛాన్స్ ఏంటి, 2,1. 2,1లో తనకు వచ్చిన సెన్సింగ్ స్నెచ్. సో మీరు ఎప్పుడైతే ఒక రూమ్కి వెళ్ళొస్తారో అది విజిటెడ్ కింద వి అయిపోతుంది. నెక్స్ట్ మళ్ళీ ఏజెంట్ ఏం చేస్తాడు, 2,1కి వెళ్తాడు. 2,1లో ఏముంది, స్నెచ్ అనే ఒక సెన్సార్ ఉంది. స్నెచ్ అనే సెన్సింగ్ ద్వారా ఏం తెలుస్తుంది, దానికి ఉన్న అడ్జసెంట్ వంపస్ అయి ఉండొచ్చు. వంపస్ అంటే అక్కడ ఏజెంట్ డెడ్ అయిపోతాడు, సో వెళ్ళకూడదు. వెంటనే ఇక్కడ దీనికి ఉన్న అడ్జసెంట్స్ ఎవరెవరు, 2,2 అండ్ 3,1. ఈ 3,1లో అయినా వంపస్ ఉండొచ్చు అండ్ 2,2లో అయినా వంపస్ ఉండొచ్చు. ఒకవేళ ఇటు వెళ్తే కనుక తను డెడ్ అయిపోతాడు. తను నెక్స్ట్ మూమెంట్ కనుక ఇక్కడికి వస్తే ఇది ఆల్రెడీ విజిటెడ్ అయిపోతుంది. నెక్స్ట్ 2,2కి కనుక తను వస్తే ఇక్కడ ఎటువంటి సెన్సింగ్ లేదు. ఎటువంటి సెన్సింగ్ లేనప్పుడు డెఫినెట్గా దాని పక్కన బ్రీజ్ ఉండొచ్చు అండ్ దాని పక్కన గోల్డ్ ఉండే అవకాశం ఉంది. సో తను ఇలా వెళ్తే కనుక బ్రీజ్ వస్తుంది. అగైన్ తను బ్యాక్ ట్రాకింగ్ సర్చింగ్ ద్వారా బ్యాక్ వచ్చి అలానే నెక్స్ట్ మూమెంట్ తీసుకుంటే ఇక్కడ గోల్డ్ కలెక్ట్ చేసుకుని గ్రాబ్ అనే యాక్షన్ ద్వారా తను మళ్ళీ అగైన్ ఈ మూమెంట్ 1,1 ద్వారా తను ఎగ్జిట్ అయిపోవాల్సి ఉంటుంది. సో ఇందులో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ యాక్షన్, ఈచ్ అండ్ ఎవ్రీ సెన్సార్ని మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఈ డయాగ్రామ్ మస్ట్ అండ్ షుడ్గా డ్రా చేసి మీరు ఎస్ఏ క్వశ్చన్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో దిస్ ఈస్ ద కంప్లీట్ కాన్సెప్ట్ ఆఫ్ వంపస్ వర్డ్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.